హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మొత్తం చాలా ప్రిపేర్ అయ్యి కంటెంట్ మొత్తం చిట్టీలు రాసినట్టు రాసుకున్నాను అనమాట. ఎందుకంటే మంచి స్టార్ట్ ఇవ్వాలి కదా. లైక్ ఫస్ట్ స్టెప్ ఈజ్ ద బెస్ట్ స్టెప్ అంటారు. ఏదో నాకున్న కొద్దో గొప్ప బ్రెయిన్ మోకాల దగ్గర నుంచి ఇలా ఇక్కడ వరకు తీసుకొచ్చి కొంచెం కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఎగ్జామ్ కూడా అలా ప్రిపేర్ అవ్వలే, లేదంటే ఇంకొంచెం మంచి జాబ్లో ఉండేటోనేమో మేబీ. ఓకే, జస్ట్ ఇప్పుడైతే మా రూమ్ దగ్గర నుంచి ఇలా ఒక రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసా. నిడవంద రైల్వే స్టేషన్. సో ట్రైన్ చూడంగానే కొన్ని మెమరీస్ అయితే గుర్తొచ్చాయన్నమాట బీటెక్ లైఫ్లో, అంటే ఇంటర్మీడియట్ లైఫ్లో. ఇంటర్మీడియట్ నేను తిరుపతి చదివినప్పుడు ఫ్రెండ్స్తో కలిపి ట్రైన్ జర్నీ చేసేటోళ్ళం. బీటెక్ లైఫ్లో అయితే యుద్ధాలు చేసేయటం, ఎందుకంటే ఎప్పుడు కాలేజ్కి వెళ్ళినా వచ్చినా జర్నీ చేయాలన్నమాట. మార్కాపూర్ టూ మచ్ ఎక్స్పీరియన్సెస్ అనమాట కాలేజ్ లైఫ్లో. ఈవినింగ్ అయిపోతుంది కదా, సో జస్ట్ అలా వాకింగ్కి వచ్చా అనమాట. ఇది పీస్ఫుల్గా ఉంటుంది, ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, సో అందుకోసం ఇలా వచ్చా అనమాట. ఇక్కడ కార్స్ అన్నీ ఎందుకున్నాయంటే ఇక్కడ మారుతి సుజుకి అండ్ టయోటా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ రైల్వే స్టేషన్కి అనుగుణంగా ట్రాన్స్పోర్టేషన్ ప్లాన్ చేస్తారనమాట. ఇదంతా ట్రాన్స్పోర్టేషన్. సో కన్స్ట్రక్షన్ వర్క్ ఇంకా జరుగుతుంది. మొత్తం కార్ల స్టోరేజ్ ఏరియా అనమాట. సో ఇక్కడికి ఏంటంటే మారుతి సుజుకి అనేది బాగా ఫేమస్ ఉంది ఇక్కడ. సో ప్లాంట్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇక్కడ ఏంటంటే రైల్వే స్టేషన్కి నియర్ బై వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసుకున్నారనమాట. సో లైక్ షిప్మెంట్కి వేరే వేరే ప్లేసెస్ షిఫ్ట్ చేస్తారు కదా, అందుకోసం. కార్లు అయితే ఫుల్ స్టాక్ ఉంటాయి, సెక్యూరిటీ ఉంటారు, లేదంటే దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. అన్నీ చాలా మోడల్స్ ఉంటాయి. దగ్గర దగ్గర ఇక్కడే ఒక 100 కార్ల పైన ఉన్నాయి. నేనున్న లొకేషన్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకు అంటే ఆ సిటీలో లైక్ గజిబిజీ కాకోకుండా కొంచెం పల్లెటూరు వాతావరణం ఉంటుంది. ఎందుకంటే హార్డ్వేర్ ఇండస్ట్రీస్ కదా, సో సిటీ కొంచెం అవుట్ సైడ్ ఉంటాయి. సో కొంచెం బాగా పల్లెటూరు లాగా కొంచెం బాగుంటుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఒక పెద్ద చెరువు ఉంది. ఈవినింగ్ కదా, కొంచెం బాగా కనిపిస్తుంది చూడనీకి. అలాగే ఆ కట్ట పైన ఓ చిన్న గుడి అన్నమాట. ఎంత బాగుంది కదా. టెంపుల్ బాగుంది, టెంపుల్ చూడడానికి. చూడండి, చేపలు పడుతున్నారు మొత్తం. చాలామంది వస్తారు ఈవినింగ్ టైంలో. ఎక్సలెంట్ వ్యూ కదా. ఈవినింగ్ టైంలో ఇలాంటిది కాకపోతే ఇంకేముంటుంది చెప్పండి. పీస్ఫుల్గా అలా నడుచుకుంటూ వచ్చేసి